మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ 4వ డివిజన్ కైలాసగిరి రాజీవ్ నగర్ నవోదయ నగర్ బక్సిగూడ ఇందిరానగర్ పలు కాలనీలలో కాంగ్రెస్ ఉప్పల్ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి సతీమణి ఉప్పల్ 10వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ మందమల్ల రజిత ఇంటింటికి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న సోనియా గాంధీ ప్రకటించిన కొత్త మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల ఫలాలతో పేద ప్రజల బతుకులు మారుతాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చిందన్నారు. గరీబ్ హఠావ్ నినాదంతో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు భూములు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందన్నారు. ఈ నెల 30న కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నగర్లో డోర్ టు డోర్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అయితే ఘోరమైన పరిస్థితి ఉంది. రోడ్లే లేవు, డ్రైనేజ్ల పరిస్థితి అయితే ఇంకా ఘోరం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డోర్ టు డోర్ వెళ్ళినా కూడా పెన్షన్ వస్తలేదు, రేషన్ కార్డు లేవని చెప్తారు. అయితే ఈసారి కూడా ప్రతి ఒక్కరికి కూడా టీఆర్ఎస్ మీద విసుకొచ్చేసింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన ముందు మేనిఫెస్టోలా ఏది కూడా ఏం జరగలేదు. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు, ప్రతి ఒక్కటి 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవంగానే ఫస్ట్ 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి చేరుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ గెలవంగానే పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రజలు అందరూ కూడా గెలిచినట్టే. ప్రతి ఒక్కరూ యువత ఉద్యోగాలు లేవు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ ప్రతిష్ట అన్నది, దళిత బంధువు ఇస్తా అన్నది, పెన్షన్లు అన్నది, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏవి మళ్ళా రేషన్ కార్డులు అన్నారు, ఏవి కూడా ప్రజలకు అందట్లేదు. మరి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎట్లా బతకాలి? మరి సోనియమ్మ గారు ప్రతి ఒక్కరిని గుర్తించి వారి బాధలు ప్రతి ఒక్కరిని చూసి 6 గ్యారెంటీలు మహిళలకు కూడా బస్సులు ఏడుకోవాలన్న కూడా ఉచిత ప్రయాణం, మరి మహాలక్ష్మి స్కీమ్ ప్రతి ఒక్కరికి 2500 పెద్ద మనుషులకు పెన్షన్లను, మరి మా లాంటి వాళ్ళకు కూడా నెలకు 2500 అకౌంట్లో పడితే. ఇవే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇక్కడున్న ఈ డివిజన్లో మాత్రం మా ఉప్పల్ డివిజన్లో మేము ప్రతి ఒక్క రోడ్లే కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసినాము. మరి ఇక్కడ ఈ ఉప్పల్ నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతున్నాం. ఉప్పల్ డివిజన్ ఒకటే కాదు, ఈ అన్ని డివిజన్లు కూడా డెవలప్ కావాలి. ఈ పరమేశ్వర్ రెడ్డి గారు మరి ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటారు, అందుబాటులోనే ఉంటారు. వేరే పార్టీ వాళ్ళలాగా కాదు. ప్రతి ఒక్కరు కూడా ఉప్పల్లో కూడా తెలుసుకున్నారు, అరే పరమేశ్వర్ రెడ్డి గారు అట్లా కాదు, ఏదంటే ఏ అవసరం కానీ అది ఇంట్లో సమస్యలే కానీ బయట సమస్యలే కానీ తనకు ఏ రాత్రి తలుపు కొట్టినా కూడా అరే అన్న ఉంటారు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఈసారి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అరాచకాలు వాళ్ళందరికీ కూడా మర్చిపోవద్దు. మెయిన్ రోడ్ అనుకున్నాము, మళ్ళీ రోజు చెప్పు.